చాలా సంతోషకరమైన వాక్యం చెప్పడంలో కానీ నిజంగా చెప్పాలంటే ఆయన సాటి నేనైతే మరి ఆయన చేసినటువంటి సేవ ఎంతవరకు చూసింది మనం ఇక్కడ మన మధ్యలో మన కుటుంబీకులుగా మనలో ఒకరిగా ఉండి ఆయన ప్రతి ఒక్కరి మనసుని కూడా ఆకర్షింపబడ్డారు. ఆయన కూడా చాలా మంది ఉంటారు మాట్లాడేవాళ్ళు కాబట్టి ప్రార్థనా పూర్వకంగా అయితే చెప్పనవసరం లేదు. అనుకుంటారు. అంతేకాదు ఇంతవరకు ప్రతిఫలం ఆయన పట్టుకొస్తారు. అలాగే ఇచ్చేవారు క్లాసులో తక్కువ మంది ఉంటారు, అందరూ ఇవ్వకూడదు అనుకోవడం చెప్తారు. ఒక పరిస్థితి ఒక పిల్లవాడికి పుట్టినరోజు చేయాలి, వాడి ప్రతిఫలం పట్టుకొచ్చిస్తారు. ఆయన ఓ ఆడవాళ్ళు కామం చేయకూడదు, 12, 16 ఏదో సంథింగ్ ఏదైనా ఒక పట్టులో వాళ్ళని చుట్టుపరచడం ప్రార్థనకి సహాయమే. ప్రార్థన చెప్పడం లేదు అటువంటి మనస్తత్వం. ఆ మనస్తత్వం ద్వారా సంఘం ట్యాన్స్ఫోర్మ్ చేయగలని చెప్పను, కానీ మన సంఘాన్ని అయితే మాత్రం మర్చిపోవాలనేటువంటి మాస్టర్ గారు మర్చిపోవాలి. మనలో ఒక ఆయన మీకు కూడా ఆయన మనసు నిర్మాణం తప్పని ఏర్పడి శంకుస్థాపన జరిగింది. అక్కడ నుండి మనకి వర్షాకాలం మనం మొదలుపెట్టిన జూలై 2వ తారీఖుని వర్షాలు కురుస్తున్నా భజన జరుగుతూ ఉంది. ప్రార్థన అంటే ఎలాగంటే మనం చెప్పిన ఆయన ప్రార్థన అంటే సంఘాన్ని ఆకర్షించబడి శుక్రవారం ప్రార్థనే కాదు, ప్రార్థనే కాదు, ఆర్గనైజ్ ప్రైజ్ పెట్టి దేవాలయం వరకు కొరరావాలనేటువంటి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి అయిన మర్చిపోవాలనేటువంటి ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా మరి నా కుటుంబం తరఫున నా తరఫున నమస్కారాలు తెలియపరుస్తూ, మరి దైవ సేవకులు ఎక్కడైనా సరే దేవుని యొక్క సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత భారము కూడా వారి మీద ఎవరి దేవుడు మరి భుజాలపై ఉంచినటువంటి విషయాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఈ ప్యారిస్కి వచ్చిన తర్వాత మరి లార్కస్ గారు నాకు తెలిసినంత వరకు కూడా మరి అందరికీ కూడా శాంతి, సమాధానాన్ని, దేవుని యొక్క ప్రేమను తెలియపరచడంలో కానీ ఆయన దగ్గర నుంచి అందరికీ పంచడంలో కానీ మరి ఆయన కొత్త కుర్చీలు అయ్యారని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియపరచడంలో ఎంతగానో గర్విస్తున్నాను. ఎందుకంటే సంఘము అనేటప్పటికీ రకరకాలైనటువంటి ఆలోచనలతో, రకరకాలైనటువంటి ప్రభావాలతో ఉంటూ ఉన్నటువంటి ఈ యొక్క జనాంగం ఎవరి దేవుడు ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రేమ ప్రతి ఒక్కరిలోనూ ఆ ప్రేమ అనేటువంటి బీజాన్ని నాటి వెళ్తున్నటువంటి ఆయనకు మనం సమాధానంగా ఇచ్చేటువంటి బహుమానం ఏంటంటే ఎప్పుడైనా సరే ఆయన కనపడినప్పుడు ఆ శాంతి సమాధానాన్ని మనం ఆయన పట్ల విభజించినట్లయితే కనుక ఆయనకు మనం ఇచ్చినటువంటి మంచి ఒక ప్రేమ సందేశంగా ఆయన హృదయం ఎంతగానో సంతోషిస్తుందని నేను తెలియపరుస్తున్నాను. మరి ఇంతకంటే గొప్ప అనుభవంతో మనకు ఉన్నటువంటి జనాంగాలందరినీ కూడా ఆయన నడిపించాలని, అట్లాగే మరి పాస్టర్ గారి గురించి చెప్పాలంటే నేను మొన్న స్త్రీల సమాజానికి వచ్చినప్పుడు వారి యొక్క వాక్యాన్ని నేను విన్నాను. చాలా మరి గంభీరమైనటువంటి స్థలం, మరి అందరికీ అర్థమయ్యే రీతిలో ఆవిడ ఇచ్చినటువంటి సందేశం నాకు ఎంతగానో ఆకర్షించింది. మరి ఎటువంటి సత్యమని మరి లార్కస్ గారికి ఉండటం ఎంతోగానో అది తోడ్పాటు ఇస్తుందని చెప్పేసి తెలియపడుతుంది. ఎందుకంటే మన కుటుంబాల్లో కూడా భార్య భర్తలు ఉంటారు, కానీ కొన్ని
కుటుంబాల్లో భర్త మాటకి భార్య కానీ భార్య మాటకి భర్త కానీ సహాయపడేటువంటి విధానం కనపడుతుంది. కానీ మరి వాళ్ళందరూ కూడా అంత అన్యోన్యమైనటువంటి విధానంలో మరి సంఘాన్ని నడపడంలో వారి అందరూ కూడా సఫలీకృతులయ్యారని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తిని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అలాగే అధ్యక్షులు వారు పద్మరాజు గారికి, అలాగే అన్ని సమాన గ్రహీతలు మన మాజీ గురుమండల అధ్యక్షులు వారు దాసరాజయ్య గారికి, వర్షమణి గారికి, కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటూ, మరి అయ్యగారు వెళ్ళిపోతున్నారు అంటే మేము కూడా యాక్చువల్గా మేము అనుకున్నాం. అది మా ఇంటికి జనవరి 1 అన్నీ పోలేదంటే అమ్మగారు అయ్యగారు పలకరించడానికి వచ్చారు. అప్పుడే కాదు, ప్రతిసారి కూడా అన్నికి మరి నీరసం ఉందంటే చాలు మరి ఫ్యామిలీ పరంగా మరి అన్నయ్యని దర్శించడం, కొంచెంసేపు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు, కానీ మరి వచ్చి కాసేపు పలకరించి ఒక అరగంట గంట వరకు ఉండి మరి ప్రార్థన చేసి మరి వారి దోషం ఏదో పట్టుకొచ్చి ఇచ్చేతనే కానీ కొంచెం కూర్చునేతనే కానీ అయ్యాక మరి ఇష్టం కాదు తెలియదు. కానీ మరి అన్నయ్య ఫోన్ చేసి చెప్తూ ఉండేవాడు, ప్రతిసారి నేను అనుకోవడం ఉండేవాడు కాదు. అంటే ఒక సంఘ పరంగా కాదు, కానీ మరి మా కుటుంబ పరంగా కూడా అయ్యగారు మరి తన ఉన్నటువంటి మనస్తత్వాన్ని బట్టి ఆ ప్రేమను మాకు కనపరిచే విధాన్ని బట్టి మరి ప్రభుత్వం నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి రాజకీయవాది మామూలుగా అభ్యంతరవాది అనేటువంటి మా బావగారు ఒక ప్రభావం దగ్గర పాస్టర్ గారు నచ్చారంటే ఆయన వ్యక్తిత్వం ఇక నేను ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి వ్యక్తినే మరి ఇంకో మాదిరిగా నచ్చబడిన పాస్టర్ గారు ఎవరొచ్చినా కానీ అటువంటిది మరి బావగారు మాట చెప్తుంటే నాకు పాస్టర్ గారి విషయం పట్ల నేను చాలా సంతోషిస్తున్నాను. మరి పాస్టర్ గారు 2014 జూన్ 2nd వీక్లో రావడం జరిగింది. అప్పటికి మేము ట్రెజరర్ ఉన్నాం. ఆనాటి సంఘ పెద్దలు జేమ్స్ గారు, దానియల్ గారు, యేసు ప్రసాద్, అలాగే మార్పు రాజు పెద్దలుగా ఉండడం జరిగింది. మరి అయ్యగారు కూడా మన 2వ నెల జీతం రెండో వారానికి వచ్చినటువంటి సబ్మిట్ చేసినటువంటి రోజునే మరి జీతం పెట్టి సంతకం పెట్టించుకుంటే మన పాస్టర్ గారు కూడా సేమ్ అలాగే సంతకాలతోటి మరి ఇంచుమించు 4 సంవత్సరాలు అంటే 2014 నుంచి 2018 ఫిబ్రవరి దాకా ఇంచుమించు పాస్టర్ గారితో మరి మా పరిచర్య కొనసాగింది. అదంతా దేవుని యొక్క మహాకృప అని చెప్పేసి మీ అందరికీ తెలియపరుచుకుంటూ మరింత నూతనాలయం అలాగే చర్చికి కూడా యాక్చువల్గా డొనేషన్స్ మన పాస్టర్ గారు ఎక్కడో లేదో తెలియదు, కానీ మరి మన పాస్టర్ గారు మాత్రం కానీ ఒకవేళ పాస్టర్ గారు సిఆర్ గారు రాష్ట్రం చెప్తలేదనో లేకపోతే ఎక్కువ కాదు, కానీ పాస్టర్ గారు కూడా నుంచి మరి మా సిఆర్ గారికి ఒక 5 నిమిషాల వాక్యాన్ని అందించి నూతనంగా వచ్చేటువంటి నాకు రత్నరాజు కూడా చేస్తున్నాను. మనందరినీ నూతన సంఘాలే కాదు, మన పక్కన సంఘం మిగతా సంఘాలను కూడా ఎంతో ఆశ్చర్యంతో మమ్మల్ని అందరినీ పలకరించి ఆత్మీయంగా బలపరిచారు. పాస్టర్ గారు వచ్చిన 6 సంవత్సరాల్లో వచ్చినప్పటికంటే ఇప్పటికి ఎంతో పరిణతి చెంది మంచి ప్రసంగకర్తగా పేరు పొందారు. మనందరినీ కూడా ఆత్మీయంగా నడిపిస్తున్నారు. అలాగే ఏ బాధ్యత ఏ మీటింగ్ అయినా అధ్యక్షత వహించినప్పుడు ఆయన ఒక హుందాగా మీటింగ్ నడిపిస్తారు. అదొకటి మంచి టైంకి పంక్చువాలిటీ ఒకటి నచ్చుతుంది ఆయన. నాకు టైంకి వస్తారు, టైంకి చక్కగా తగ్గడానికి టైంకి ఉంచుతారు అన్నమాట. అదొకటి నాకు నచ్చుతుంది. అలాగే మా మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఆ మీటింగ్ కూడా అధ్యక్షత వహించి చక్కగా హుందాగా దేవుని మహిమకరంగా మీటింగ్స్ నిర్వహించేవారు. అలాగే మీటింగ్స్ సక్సెస్ చేసి మనందరినీ ఆధ్యాత్మికంగా నడిపిస్తున్న అయ్యగారికి ఇక్కడ 6 సంవత్సరాలు చేసి వేరే చోటుకి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. మనకు కూడా చాలా లోటు ఆయన వేరే చోటుకి వెళ్ళిపోవడం. అలాగే పొందాలి తెలియదు. థ్యాంక్ యూ. తర్వాత జరిగింది కాబట్టి మనం అందరం కూడా చాలా గౌరవించదగ్గ విషయం. మరి 4 రోజుల పాటు అక్కడ దుబాయ్ దేశంలో కానీ లేకపోతే అబుదాబి ఇతర దేశాల్లో మరి ఆయన 30 రోజులు గడిపి మరలా మన సంఘానికి రావడం జరిగింది. అది ఎంత ప్రార్థనా పరులనే విషయం చెప్తాను. కారణం ఏంటంటే నాకు మరి 2017లో పక్షవాతం పెరాలసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు
మరి ఆయన అమ్మగారు ఎంతో దుఃఖించి ప్రార్థన చేయడం జరిగింది. దైవ సేవకుని కన్నీళ్ళు మనకాలకైతే ఆయన్ని ఇబ్బంది పెట్టే విధానం ఎవరైనా చేస్తే మీకే ప్రమాదం, మనకే ప్రమాదం. అందుచేత దైవ సన్నిధిలో ఉన్న మనందరం కూడా దైవ సేవని ఉద్దేశంతో ఈ మాటలని చెప్తున్నాను. మరి తర్వాత యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నాకు అమ్మగారు అయ్యగారు హాస్పిటల్లోకి వచ్చింది. మరి ఆ ప్రార్థనా విధానంలో నేను ఎప్పటికీ మర్చిపోలేదు. నాకైతే ప్రార్థించడం ఇప్పటికీ కూడా రాదు అని మీ అందరి ఎదురు సగర్వంగా చెప్తున్నాను. కానీ ప్రార్థించే వాళ్ళని మటుకు నేను ఎంకరేజ్ చేస్తూ పొరపేట తదితర గ్రామాలు వెళ్ళడం జరిగింది అయ్యగారు. మరి అక్కడ కూడా ఇంకా బోర్డంత భవిష్యత్తు ఉన్నటువంటి అయ్యగారు ఆ క్రమంలో మరి మనల్ని ఎలాగా తీర్చిదిద్దారో అదేవిధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత వారిని కూడా తీర్చిదిద్దుతారని, ఇప్పుడు వచ్చినటువంటి మన రతన్ రాజు గారికి మనం లాజరస్లే గారికి ఇంతకుముందు ఏమి ఇచ్చామో మనకైతే తెలియదు, కానీ ఇప్పుడు రాబోయే రతన్ రాజు గారిని ఇంకా అభివృద్ధి భావంలో మనందరినీ నడిపించాలని, దైవ సన్నిధిలో నడిపించాలని. ఇందాక రాజు పెద్ద కుమారుడు ఎలాగైనా సెటిల్ అవుతాడు, రెండోవాడు మరి ఆదిత్యలో ఎక్కడో జాయిన్ చేసామని ఈ మధ్యకాలంలో మనకి రాబడి రావడం జరిగింది. మరి రాబడి కొరకు ఆయన మరి ఎంతో తపన పడుతూ ఉన్నారు. దేవుడు మీ అందున్నాడు, మీకు ఎటువంటి లోటు రాదయ్య గారు. సంఘాలన్నీ కూడా చాలా బాగుంటాయని నా మాటలు చెప్తూ, ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే మరి మాకు ఇవ్వలేదని ఎవరు అనుకోవద్దు. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే దయచేసి వచ్చి మాట్లాడు. మరి గురుమండల అధ్యక్షుల వారు, మాజీ గురుమండల అధ్యక్షుల వారికి అమ్మగారికి నా వందనాలు. ఇప్పుడు గురుమండల అధ్యక్షుల వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గురి వచ్చిన మీ అందరికీ నా వందనాలు, పెద్దలకి నా వందనాలు తెలియజేస్తున్నాను. నేను శ్రీయాగా మీకు చాలా పాతవాడిని, ప్రతి వారం నా మొహం చూస్తూనే ఉంటారు. కానీ నా జీవితంలో ఎంతోమంది పాస్టర్ గారిని చూశాను. నా సర్వీస్లో ఎంతోమంది గురుమండల అధ్యక్షులు నా సర్వీస్లో చేసి వెళ్ళారు. ఎంతో చక్కని వర్తమానాలు మరి చెప్పిన వారు ఉన్నారు, ఎంతో చక్కగా మరి ఆత్మీయంగా నడిపించిన వారు ఉన్నారు. మన లాజరస్ గారు అయితే ఎన్నో ఆత్మలు, కొత్త ఆత్మలను రక్షించిన మరి చెప్పిన దైవ సేవకులైన ఆయనలో నాకు నచ్చింది ఏంటంటే, ఈ 6.5 సంవత్సరాలు మేము ప్రతిదినము 3 సార్లు 4 సార్లు ఫోన్ చేసుకోకుండా ఉన్నాం. మీకు చెప్తున్నాను, అంత సన్నిహితంగా మేము బ్రతికాం. కానీ ఆయన వెళ్ళిపోతున్నారంటే నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది. కానీ దైవ సేవకులు తప్పదు, ఎన్నో ఆత్మలు రక్షించడానికి దేవుడు వారిని ఎన్నుకున్నారు. కాబట్టి మరి ఇక్కడ ఎన్నో ఆత్మలు రక్షించి ఈ దినాన మందిరంలో మరి ఎప్పుడు రాని వారిని కూడా రప్పించిన ఘనత ఆయనకి మరి ఉంది. అదేవిధంగా ఆయన గురించి నేను ప్రతిదినము చూస్తుంది ఏంటంటే, పంచువాళ్ళకి సమయం టయానికి అయ్యారు మీరు ఎక్కడున్నారు, వచ్చేస్తున్నాను, మీరు స్టార్ట్ చేయండి చెప్పడం జరిగేది. అదే రీతిగా మేము ప్రతి కార్యక్రమానికి ముందుగా ఆయన నాకు ఫోన్ చేయడం, ఆ సమయాన్ని నేను పాటించాం. మా ఆనవాయితీగా 6.5 సంవత్సరాలు అదే రీతిగా జరిగింది. మరి ఎక్కడికి వెళ్ళినా ఆయన మరి చక్కటి ఆత్మీయత, మంచి వర్తమానం చెప్పే మరి సేవకులైన. అదేవిధంగా మరి పాటలు ఎప్పుడు చదవమనేవారు. ఆయన ఇప్పుడు వచ్చిన పాస్టర్ గారు పాడుతున్నారు, ఆయన చదవమనేవారు. కానీ చక్కటి వర్తమానం మనం విన్నాం ఈ 6.5 సంవత్సరాల్లో. అయ్యగారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన మరి ముందుగానే వచ్చి చక్కటి వర్తమానం అందించేవారు. అంత చక్కటి మరి వాయిస్ కంఠం గల మరి తల్లిగారు మనకి మన మధ్య నుంచి వెళ్ళిపోతుంది, చాలా దుఃఖంగా ఉంది. కానీ మరి ఇప్పుడు వచ్చే పాస్టర్ గారు పాడతారనుకున్నాను. ఆ అయ్యగారు ముందే చెప్పేశారు, ఆ 10 మందిలో మరి ఉండలేరండి అవ్వడానికి నాకు ముందే చెప్పేశారు ఆయన. కానీ మరి అమ్మగారు కూడా నేర్చుకోవడానికి ఇక్కడ ఉన్నంతకాలం మరి మనీష్ కుమార్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యగారు ఒక మాట అన్నారు, నా బిడ్డలు ఎక్కడున్నా మీ సంఘపు యూత్ బిడ్డలు
మేము ఎక్కడున్నా ఆ బిడ్డలు మీ సంఘస్థులు కానీ మీరు పరిగణించండి. మీ వంతు మా వంతు బాధ్యత ఏమన్నా నేను మరి పంపిస్తాను, నా బిడ్డలు పంపిస్తాను. దానికి ఏమన్నా మరి ధన రూపంలో కానీ ఎక్కడున్నా సరే నా పిల్లల మ్యారేజ్ తప్పనిసరిగా అమ్మగారు అయ్యగారు కూడా తప్పనిసరిగా పిల్లలను తీసుకొని రావాలని ఈ సభాముఖంగా చెప్తున్నాను. తీసుకొని దానికి రెట్టించేవాడు లాజరస్ గారు. అది ఇంకే ఇమ్మని నేను చెప్పట్లేదు కానీ పక్కన పట్టుకెళ్ళమని చెప్పట్లేదు కానీ అది మీ అంతరాత్మకే వదిలిపెడుతున్నాను. అది ముందుగా పాస్టర్ కనుకొని నాకు తెలియపరచడం కాదు. ముందుగా శ్రీగారు ఎవరైనా సరే శ్రీగారికి తెలియపరిచిన తర్వాత పాస్టర్ గారికి నా ద్వారా ఆయనకు తెలియాలి, నా ద్వారా పెద్దలకు తెలియాలి. అది గమనించమని చెప్తున్నాను. ఎందుకంటే అయ్యగారు చెప్పిన తర్వాత డేట్ ఇచ్చిన తర్వాత సమయం ఇచ్చిన తర్వాత ఆ సమయానికి చెప్తున్నారు. ఇలాగ నేను ఆ బాక్స్ పట్టుకుని పరుగురు వెళ్ళి అన్ని బిగించుకునేటప్పటికి నాకు చాలా భయపడుతుంది. అది సంఘముఖంగా నేను చెప్పేది పెద్దలు కూడా నేను చెప్తున్నాను. అది పాటించాలి. సిఆర్ ద్వారా పెద్దల ద్వారా అయ్యగారికి వెళ్ళాలి. అయ్యగారిని రప్పించే బాధ్యత నాది. అది గమనించాలని నేను చేస్తున్నాను. మరి ఈ యొక్క పరిచర్యలో మాజీ గురుమండల అధ్యక్షుల వారికి కూడా తెలియజేసేదంటే మీరు ఎక్కడున్నా మా సంఘం గురించి ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఈ కొద్ది మాటల ద్వారా మన దేవుడు ఈ కొద్ది మాటలు దీవించిన అందరికీ కూడా నా హృదయపూర్వకండి. మాస్టర్ గారి గురించి మా అందరికీ తెలిసింది. ఆయన వెళ్తానని మే నెల వరకు ఉంటారు అనేటువంటి ఆలోచనతో ఉన్నాను. కానీ సడన్గా ఈ నెలలో మారిపోవడం జరిగింది. ఆయన వెళ్తున్నారంటే అందరికీ కూడా చాలా బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే పాస్టర్ గారంటే మన అందరి కుటుంబాల్లో ఒకరిగా కలిసిపోయారు. ఇంతకాలం కూడా ఏదైనా సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆయన అడిగితే చక్కగా దానికి కావాల్సినటువంటి మార్గాలు చూపించేవారు. స్త్రీల క్రిస్మస్ అనుకుని స్త్రీల ర్యాలీకి కానీ చక్కటి క్వశ్చన్స్ అవి వేసి అందరినీ కూడా ఉద్దేశపరిచేటువంటి మాస్టర్ గారు. అలాగే మన సంఘంలో ఎంతోమంది రానటువంటి వాళ్ళని కూడా సంఘంలోకి నడిపించినటువంటి విధానం కూడా మనం చూసాము. అటువంటి గొప్ప అనుభవం అయినటువంటి పాస్టర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అందరికీ కూడా బాధాకరంగా ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే నిజమైనటువంటి సేవకుడు. ఆయన గొర్రెల కోసం ప్రాణాన్ని పెడతారని వాక్యంలో ఉంది. కనుక నిజమైనటువంటి సేవ చేసేవాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా వాక్య పరిచయం చేసేటువంటి విషయంలో కూడా అందరినీ కూడా బలపరిచేటువంటి గొప్ప జ్ఞానాన్ని దేవుడు ఆమెకి ఇచ్చారు. అటువంటి వారు ఎక్కడికి వెళ్ళినా కూడా సేవలో భార్యాభర్తలు ఎదురు కూడా కలిసి చక్కగా సేవని కొనసాగించేటువంటి వారు. కనుక ఎక్కడికి వెళ్ళినా దేవుడు వారిని ఆశీర్వదిస్తారు అనేటువంటి గొప్ప నమ్మకము అందరికీ కూడా ఉందండి. ఎక్కడికి వెళ్ళినా పాస్టర్ గారిని దేవుడు ఆశీర్వదించాలి. వారి యొక్క సేవ పరిచయం కూడా దేవుడు విశాలపరచాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. అమ్మగారి గురించి అయ్యగారి గురించి చెప్పాలని నాకు ఆశ ఉంది కానీ ఎందుకో మాట్లాడలేదండి. నాకు అనారోగ్యం చేసింది. ఇద్దరు ఆదరించండి. నా భర్తగా లేవు. కొంత అనలేక అమ్మగారంటే మద్దతున్న ఆదరించి తల్లి. నాకు ఇద్దరు పిల్లలంటే అందరికీ తెలుసు. అయ్యగారి చేతుల మీద నా ఇద్దరు పిల్లలు వివాహం జరిగించారండి. కొత్త చర్చలో అది నాకు వివాహం అయ్యగారి చేతుల మీద జరిగింది. బాబు వివాహం కూడా అయ్యగారు మీ చేతుల మీద జరిగించాలండి. అయ్యగారు మా ఇద్దరు పిల్లలు వివాహం జరిగించినట్టు నేను ఆయనకి రుణస్తులని. అలాగే మా మనవాడు కూడా అనుమతించారండి. ఆయన చేతుల మీద నేను ఏమి ఇచ్చినా తీర్చులేని నా కుటుంబాలను అందించి ప్రార్థించి నా బలంతో మన కుటుంబాన్ని ఎంతో ఆదరించారని అభిప్రాయాలను. మరి ఉన్నత మాట్లాడితే నా భర్త దూరం కాదు. నేను సొంత జ్ఞానంలోని ఎంతో ధన్యులు. మీరు మా వీరవాసరం ప్యారిష్ ఫండ్ అందించిన వాక్య పరిచర్య మాకు గుర్తలేదు.
మేము ఎన్నటికీ మరువము, నిత్యము మీ శివార్త సేవలో నా మదిలో పదిలము. మిమ్మల్ని వదలము. మీ ఇదే మా అభినందన సత్కార బాలిక స్కూల్ టీచర్ దేవ రమ్య రత్నరాజు గారు మరియు సండే స్కూల్ పిల్లలు. దీన్ని దేవ రామ్మోహన్ రావు గారు మరి స్థానిక చదువుల తల్లి ఒడిలో విద్యాబుద్ధులు నేర్చి పట్టభద్రులపై ఉద్యోగం పురుష లక్షణం అనుకునే రోజుల్లో హైదరాబాద్ ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాల ఏసీటీసీలో బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ విద్యను అభ్యసించి దేవుని పరిచయకే ఉపక్రమించి ప్రథమంగా వరిగేడు ప్యారిష్ నందు 3 సంవత్సరములు, అత్తిరి ప్యారిష్ నందు 6 సంవత్సరములు, చిన్నరంగయ్య ప్యారిష్ భీమవరం నందు 1 సంవత్సరము, మా
కార్యక్రమానికి సహకరించినటువంటి మన మాజీ మాస్టర్ గారు అయినటువంటి శ్రీరామ్ గారు, పిసిసి గారు, శ్రీ
నేను సండే స్కూల్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ అభినందన సభలో మహిమా ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తూ నా ప్రియతముడు కపల రత్నరాజు గారికి వస్తే ప్రార్థన చేసినప్పుడు కానీ నేను అన్నీ తీసుకున్నప్పుడు చేసే ప్రార్థన ఏంటంటే నా తర్వాత నా తమ్ముడు రత్నరాజు గారు రాబోతున్నాడు. నాకంటే నా ప్రార్థన నా తమ్ముడు యథార్థంగా ప్రార్థన చేశాను. వాస్తవం దేవుడు నా ప్రార్థన ఆలోచించి నా మధ్య తీసుకొచ్చారు. తదుపేటంటే ఏంటో నేను చెప్పాలి. ఈరోజు వెళ్ళేటప్పుడు చూసాను. అతని చక్కని ప్రారంభించేటువంటి సంఘంతో మిళితమై మాకంటే గమ్యాన్ని సేవ తమ్ముడు చేస్తారని విశ్వసిస్తూ నా ఆశీస్సులు వారికి అందిస్తున్నాను. స్థానిక సేవ గారు రత్న గారు ఒక అన్నదమ్ముల చక్కని ప్రేమ పంచుకొని కొనసాగడం. మేమిద్దరం కలిసామంటే అది నవ్వులు పడ్డాయి. ఎవరేమనుకున్నా నేను లెక్కిస్తున్నాను. ఒక్కోసారి నాకు తెలియకుండా ఇద్దరం ఒకే నవ్వు పట్టలేసుకోవచ్చు చెప్పుకోవాలి. ఆయన చాలాసార్లు ఉంటాడు నాకు పట్టలేదు నీకు ఉన్నాయి అయితే వేసుకున్నాడు నచ్చుకొచ్చిన తర్వాత ఇంటికి భయపడతాను. మాకు భయపడదు దేవుని సేవ చేస్తాను. కాబట్టి చక్కని బ్రాహ్మణ వాళ్ళు అందించారు. నేను వచ్చి 9 దినాలు అయితే వాక్యం పెట్టేసి అందించిన తర్వాత ఆటంలో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందుకు 10 దినాలు ఇంటికి వెళ్ళిపోతున్నాడు అంటే ఆయన ఇంటికి వెళ్ళి నా కోసం కోరుకోవచ్చు ఎవరంతా లేదు. అంత ప్రయాస ప్రేమ దాన్ని చూసి సంక్రాంతి అడిగారు సీఆర్గారికి ఎవరు పోతున్నట్టు అడిగితే అందరూ కూడా పోటీ వచ్చారు. రాజబాబు గారు మాట్లాడుతూ అన్నారు సీఆర్ గారు 5 నిమిషాలు మాట్లాడితే బాగుంటుందని. నేను ప్రతిసారి అడిగాను మీరు మాట్లాడితే మాకు ఇంట్రడక్షన్ వస్తుంది బాడీ మీద తయారు చేసుకుంటా ఉంటారు. కుటుంబాన్ని పరిచయం చేయాల్సిన బాధ్యత సీఆర్ గారు. వాళ్ళ అన్నగారు విజయ్ కుమార్ గారు మాట్లాడతారు. నా తమ్ముడు మీరు ఇంకా తీర్చిదిద్దాలి. ఎనీ టైం మీరు ఏది కావాలో నాకు పెట్టి ఇస్తాను సజెస్ట్ ఇస్తాను నేను ఎప్పుడు కావాలో చెప్పాను. అయితే మీ ముందు నేను మాట్లాడలేదని వారు ఎప్పుడు మాట్లాడారు. కేవలం వాక్యాన్ని మాత్రమే చదువుతాను. నిజంగా వారికి వచ్చి నేను ప్రభు చూపిస్తున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ అయిన మాట వినగానే ఒకేసారి మొహంలో లోపల పడిపోయినారు. నేను బలవంతంగా నవ్వుతానని చెప్పాను. ఇటువంటి చక్కని ప్రోత్సాహాన్ని తమ రత్నరాజు గారికి వారు అందించాలని వారికి నేను వందనాలు. అలాగే ప్రస్తుత బీసీ మెంబర్స్ మోహన్ గారు ప్రవీణ్ గారు ఆ దేవుడు మోహన్ గారి పునర్జన్మించారు. నేను అంటున్నాను జీవితాంతం వరకు నీకే సేవ చదువుతున్నది. అదొకటి మాత్రం ఇప్పుడు గుర్తుంచుకోండి. ప్రభుత్వం కట్టండి, ప్రభు సన్నిధిలో ఉండండి. దేవుడు దాన్ని ఆరోగ్యం చేస్తాడు. సంఘం అంతా ప్రార్థించాము. వారి హాస్పిటల్ చూడడానికి వెళ్ళినప్పుడు నేను మరలా వారిని సజీవంగా చూసి అనుభవించాను. దేవుడు ఎన్నో ప్రమాదాలు తప్పించాడు. వారికి వచ్చి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే రవీంద్ర గారు స్థానిక తీసుకున్నారుగా వారి ఇచ్చిన ప్రోత్సాహం గొప్పది. వారికి ప్రత్యేక వందనాలు. ఇక ప్రెసిడెంట్స్ విషయానికి వస్తే కనుక ప్రస్తుత ప్రెసిడెంట్ చార్లిస్ గారు మొదలు ఇద్దరు కూడా చాలా బాగుపోయాయి. చక్కని ప్రోత్సాహాన్ని వారు అందించడం సంతోషంగా వారికి నా నిండు వందనాలు చెల్లిస్తున్నారు. స్థానిక పెద్దలు మరి బాధ్యతలైన పని కొనసాగిస్తున్నటువంటి రవి గారు నాకు అందరికీ నచ్చడం. నేనే రవి గారికి సందేస్తాను. అసలు నేనే స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే నాకంటే నేను తిడతాను కూడా. ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నారు గతించిన సందర్భాలు ఉన్నాయి. మరి చక్కని ఈ కార్యక్రమం తలపెట్టి పెద్దలందరినీ కలుపుకొని విదేశాలను చూసిన తర్వాత నా పేషెంట్ అయినా దేవుడు మంచి ఆరోగించాడు. వారికి నా ప్రత్యేక వందనాలు. వారికి చక్కని ప్రోత్సాహం అందిస్తున్నటువంటి బలే ప్రసాద్ చూడడానికి జూనియర్గా ఉన్న సీనియర్ పెద్ద అనుభవించండి. తన భార్య మరి ఇద్దరు కూడా ప్రేమించేవారు. అలాగే సూర్య ప్రకాష్ రాత్రి కనబడి అయితే హైదరాబాద్ వెళ్తున్నాను ఏమనుకోవద్దు. రాత్రికి వచ్చి ప్రార్థన చేయించలేదు. అంతకంటే పెద్దలు అందించే ప్రోత్సాహం చెప్పలేదు. అలాగే పౌల్ గారు మంచి గాయకుడు దావత్తులో. అదేవిధంగా సురేష్
అందరి బట్టి కూడా దేవనామాన్ని స్తుతిస్తూ స్థానిక పెద్దలకు నా 2 వందనాలు. అలాగే సెక్షన్ గారు వేశ్వర గారు దూరదర్శన్లో నాకు అన్ని విధాల సహకారం ఉంటూ ప్రతి నెలలో వారు నాకు చక్కని ప్రోత్సాహాన్ని ఇచ్చారు. వారితో పాటుగా గడిచిన దినాల్లో డెలిగేట్గా ప్రస్తుత ఏఎల్సి కాలేజ్ ఉన్నట్టుగా జయశేఖర్ బాబు గారు మన చక్కని ప్రోత్సాహం అందించారు. వారిని బట్టి దేవుడు నామను స్తుతిస్తూ వారికి నా 2 వందనాలు. మరి ఇంకా గతకాలంలో నేను వర్షం చేసిన కథలో మరి రాజబాబు గారు, సతీష్ బ్రదర్స్, ఎక్కడ అయ్యో ఏదంటే అదే అంతటి చక్కని ప్రోత్సాహం అందించారు. వారికి నా ప్రత్యేక వందనాలు. ఆనాటి పెద్దలు జేమ్స్ గారు కానీ, యేసు కానీ, ప్రసాద్ గారు కానీ, సుధ గారు కానీ వీళ్ళందరూ కూడా దానిని కానీ చక్కని ప్రోత్సాహం ఇచ్చారు. మందిరం వారి ఆధ్వర్యంలో నిర్మాణం జరిగింది. చిన్న వయసులో అయినప్పటికీ వినండి, యేసును నేను ఎప్పటికీ మొదలులేను. లేటు ట్రైన్లో నా చేయి ఫ్రాక్చర్ అయినప్పుడు 40 రోజులు నన్ను తీసుకొచ్చి ఇంటికాడ చెప్పి మళ్ళా ప్రాణం తీసుకొచ్చింది. నేను ఈ సందర్భంలో ఒకటే మాట జ్ఞాపకం చేస్తున్నాను. మా పెద్దలు పెట్టినప్పుడు నెక్స్ట్ టైం యేసుకు అవకాశం ఇస్తాను కాబట్టి నేను ఉన్నా లేకపోయినా మొదలుగా సంఘాన్ని కోరుతున్నాను. వచ్చేసరి పెద్దలు మార్చినప్పుడు పెద్ద మాత్రం అప్పగిస్తూ ఉండాలి. అది మనం తీసుకున్న నిర్ణయం. తనకు తానుగా తగ్గి మంచి అవకాశం వేసి చేయడం. అలాగే వారి తర్వాత పెద్దలు మరి మాస్టర్ రావు గారు, మరి శ్యామబాబు గారు, జనార్దన్ గారు, విశ్వేశ్వరరావు గారు, ఆ చాపకులు చిని, వీరు కూడా చక్కని ప్రోత్సాహం. వయసులో పెద్దవారైనా సావులుగా ఉన్న అందగారితో వచ్చారు. వారిని వచ్చి ప్రభుత్వం స్తుతిస్తూ వారికి నా 2 వందనాలు. బాబులు గారు, సూర్యం గారు మేము కలిసి పనిచేసాం. ఇంతకుముందు పరిస్థితి రామాయణ జరిగింది కానీ ఎక్కడున్నా కలిసి ప్రార్థించాం, కలిసి పనిచేసాం. దేవుడు చక్కని ప్రేమను వాగ్దానం ఇచ్చారు. నేను చెప్తున్నాను, ఎక్కడున్నా మేము పరిచయం చేసినంత కాలం మేము మర్చిపోయలేదు. మేమున్న స్థానానికి మేమున్న స్థానానికి మీరు వస్తారు. మా పరిచయంతో పాటు మీరు కూడా ఆనందిస్తారని ఈ సమయంలో నేను తెలియజేస్తాను. అలాగే ఆనాటి మరి శైల సమాజం అప్పుడు జ్ఞాన దేవి గారు, అనిల్ గారు, రాజకుమార్ గారు, దేవి గారు, సునీతి గారు, సురేష్ గారు మేము వచ్చేటప్పుడు వారి నాయకత్వం నడుచుకునే సమాజంలో వారి ఇచ్చిన ప్రోత్సాహంతో వారికి నా ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా ప్రస్తుత శైల సమాజ నాయకత్వం క్లారన్స్ గారు, షారా గారు, అదేవిధంగా వరలక్ష్మి గారు, అదేవిధంగా రోజారాణి గారు, వీరందరూ కూడా అలాగే సహోదరి ఎస్సీ గారు మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మీరు ఒకరిగా మమ్మల్ని ప్రేమించారు. మా పరిచయం చదువుపరుచుకున్నారు. మా సమాజ సభ్యులందరికీ వారితో పాటు ప్రసన్న గారు, ఇంకా మిగిలినటువంటి బిడ్డలకు నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే సండే స్కూల్ యూత్ లీగ్ అని వచ్చేసరికి యూత్ రీట్రీట్ అంటే ఏంటో తెలియదు తర్వాత యూత్ రీట్రీట్ ప్రారంభించాం. వెంటేపూర్లో పరిశోధన చేసాం. తర్వాత 1 సంవత్సరం ఒకసారి తర్వాత ఇక్కడ నాయకత్వం లేదని ఆలోచించినప్పుడు అందరూ కలిసి నాయకత్వం పెట్టుకున్నారు. ఆల్బమ్ విశ్వం ఆధ్వర్యంలో ఆ కారణంగా వారందరూ కలిసి చక్కని పరిచర్య జరిగించారు. మంచి యూత్ సంఘాన్ని దేవుడు ఇచ్చాడు. ఒకటే జ్ఞాపకం చేస్తున్నాను, అయ్యో మీ ప్రోత్సాహం ఉంది, మేము మంచి కార్యాలు చేస్తామంటారు. ఈ రోజు నేను ఉండొచ్చు లేకపోవచ్చు, ఎప్పుడు కూడా సామూహికంగా మా మాట్లాడేదిగా కాకుండా మా గౌరవం ఎప్పటికీ నిలబడాలని యూత్ వారిని సభ్యులుగా కోరుతున్నాను. నేను చెప్పాను మా వారికి ఏ సంఘంలో నేను మాట చెప్పలేదు కానీ నేను ఎక్కడున్నా నా బిడ్డలతో యూత్ మెంబర్స్ ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళకి వస్తారు. మీతో పాటు వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు. అంతేనా? ఎందుకంటే ఆ ప్రేమ దేవుడు మీతో నాకు ఇచ్చాడు. మా బిడ్డలను మీరు అలాగే చేసుకున్నారు. వారికి నిజంగా ఇంత ఘనమైనటువంటి మరీలో సన్మానం, మరి సంఘపరంగా సన్మాన పత్రం, ముఖ్యంగా పెద్దలందరూ సంఘపక్షంగా ఒక గోల్డ్ రివ్యూ చేయించడం చాలా సంతోషకరం. మన పెద్దలు వచ్చిన అయ్యారు రివ్యూ ఆది కావాలంటే నా కళ్ళు చేస్తుంది. ఆ బ్రాహ్మణ
నూతన వస్త్రాలు. అమ్మగారికి అయితే ఆది మంది బ్లౌజ్ కూడా కుట్టించారు. నేను పెద్దలు అడిగితే నా పండుగ సరిగ్గా నిజంగా అందరినీ ప్రేమ. స్త్రీలు కూడా పండుగలే అమ్మగారికి వాళ్ళు కొన్నాడు సార్వజనిక ఇష్టం. నేను చాలాసార్లు చెప్తాను, డ్రెస్ మెయింటెనెన్స్ అమ్మగారికి కాపాడు చదువు కానీ కాపాడు చదువు నువ్వు నీట్గానే ఉండాలి. మ్యాచింగ్ లేకపోతే బయట రాకుండా. ఎందుకంటే నా బాగా నా రెండు కాలం ఆమె లేకపోతే నేను లేదు. అంతేకాకుండా ఇంట్లోనే మాట్లాడారు. కాబట్టి మరి పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు. అలా యూత్ వాళ్ళు చక్కని ఫోటోలు కానీ నిజంగా చూసినప్పుడు ఆనందానికి అవ్వలేదు. నేను ఇప్పుడు సభ్యులను చదువుతున్నప్పుడు అప్పుడు ఫోటోలు దిగాను విజయవాడ యూనివర్సిటీకి వెళ్ళి. అది ఇప్పటికే భద్రపరుచుకున్నాను. ఆ స్కూల్ జ్ఞాపకం వచ్చి అలాగే చక్కని అమౌంట్ మా యూత్ వాళ్ళు సిద్ధపరచడం, వారికి మా పట్ల దేవుడిచ్చిన అభిమానం బట్టి వారికి ప్రత్యేక వందనాలు. సండే స్కూల్ టీచర్ రవి రాజు ఆయన కూడా సండే స్కూల్ స్టూడెంట్ ఉంటాడు. 7 సంవత్సరాల నుంచి సండే స్కూల్ గ్రాండ్ క్రిస్మస్, మామూలు క్రిస్మస్ కాదు, చక్కని సహకారం జ్యోతిగా అందించడం సంతోషకరం. సండే స్కూల్ టీచర్స్కి పిల్లలందరికీ నా వందనాలు. అలాగే కనిష్ట దినాల్లో మరి దేవుని యొక్క సువార్త పనులు ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా గాంధీ గారు రాబోదు రసరసంలో చక్కని ప్రోత్సాహం అందించారు. నిజంగా మేము ఆలోచన చేసి పాస్టర్ గారికి మాత్రం కాదు, కానీ ఈ పాస్టర్ గారికి జనాలు వచ్చినట్టు ఒక స్నేహితుడుగా పలకరించుకున్నాం. స్నేహపూర్వమైనటువంటి స్థితిలో కొనసాగుతాం. మరి వారికి వచ్చి కూడా నేను దేవుడు మాట స్తుతిస్తూ వారికి వందనాలు తెలియజేస్తున్నాను. గాంధీ గారు రాబాబు గారికి. ఇక పెద్ద వయసుకు వచ్చేసరికి భాస్కరరావు గారి గారు, విశ్వేశ్వరరావు గారి గారి పురుషులైతే ప్రియతల్లి రవిప్రకాశం గారు, బ్రహ్మాన్ గారు ఉన్నతమైన ఉద్యోగాలు చేసి కూడా సేవకులుగా తమ బిడ్డగా మాకు ప్రేమించారు. సంతోషం దగ్గర విషయం ఏంటంటే నాకు యూత్ జనరేషన్ ఫ్రెండ్స్ కంటే ఓల్డ్ ఏజ్ ఫ్రెండ్స్ ఎక్కువ. ఆ పేర్లు బాగా చెప్తాను నేను. సరోజనం కానీ, మాణిక్యం కానీ, జలాలు కానీ. నేను ఎప్పుడు వస్తానని ఎదురు చూస్తాను. వారికి వచ్చి ప్రభుత్వం స్తుతిస్తున్నాను. మరి మాజీ ఎంపీటీసీ గారు వారికి వచ్చి దేవుని పరిశుద్ధ నామాన్ని నేను స్తుతిస్తున్నాను. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ఒకటి చెప్తున్నాను, 2 చేతులు కలిసి చేద్దాం. మేము చేస్తున్నాము, ఒక చేయాలి. ఈరోజు సపోర్ట్ రాబోతే నా దేవుడు నేను అవగతిస్తాడు. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు అనే విషయాన్ని మగ దగ్గర దంపతులతో నేను తెలియజేస్తున్నాను. ఇక ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది నన్ను ప్రేమించి నన్ను గౌరవించి కుటుంబం ఈ బ్రాహ్మణుడు చూసి జన్మకి సమర్పిస్తారు. ఈ జన్మకి గుర్తించాలి. పెద్దపేట జీవితంలో మార్చిన పెద్దపేట గార్నిష్ బ్లాక్ బోర్డ్ పంపిణీ చెప్పాలి. ఇది బ్లాక్ బోర్డ్ అంటే ఇది గుడిగా ఈ సంఘాలు చక్కగా నడిపించుకుంటే ఈ సంఘాలు మీరు నేనైతే అనుకుంటున్నా సార్. ఫస్ట్ నాకు రిజిస్ట్రేషన్ పెద్దపేటలోనే జరగాలని ఆశపడ్డాను. పెద్దపేట మాదిరిగా తీసుకుని మిగిలిన సంఘాలు జరిగించాలి. కానీ ఫస్ట్ నౌకర్లో జరిగింది, తర్వాత సెయింట్ పాల్స్లో జరిగింది. ఇది 4. ఇంకా కొన్ని డేట్స్ సంఘాలు ఇవ్వాల్సింది. ప్రార్థించండి. నిజంగా మేమందరికీ ప్రేమ మరులేదు. ప్రతి ఇంట్లో నేను తిన్నాను. నేను రోజు నుంచి నీళ్ళు లేదు, టీ తాగని నీళ్ళు లేదు. 7 సంవత్సరాలు. అది గుడిసే కావచ్చు, మామూలుగా కావచ్చు. అందరూ మమేకమైపోయారు. నేను అందరూ చక్కని ప్రేమను మాకు అందించాను. అందులో వచ్చి మీకు అందరికీ నా కుటుంబ పక్షాన నాకు జన్మించిన తల్లిదండ్రులు లేరు, కానీ వారు ఉంటే ఈ రోజు ఆనందపడేవారు అనిపిస్తున్నారు. వారు జన్మకపోతే లేరు. తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు ఎవరంటే అర్థం. మా మామయ్య గారికి రోజు ఉంటే నిజంగా ఆనందపడేవాడు. ఆయన లేకపోవడం మాకు తీరట్లు ఉండే. మన అమ్మ గారు మా మామయ్య వచ్చారు. అది ప్రతి కుటుంబం అమ్మగారు చెప్పినట్టు నేను ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువ సంగతులు మీతో నేను అనేకమైపోయాను. వెళ్ళాలంటే కొంచెం బాధ అయినప్పటికీ ట్రాన్స్ఫర్స్ అనే సాగదు పక్కన. ఎక్కడైనా ఫోటోస్ తీశారు కానీ అక్కడ వీడియోగ్రఫీ పెట్టుకున్నాను. ఫోటో ప్లస్ వీడియోగ్రఫీ. ఎందుకంటే నేను ప్రతిబంధకాలం ఎక్కువ నాకు జగన్ సాయి రవి
నా మేనవాడు భర్త ఫోటోగ్రాఫర్ మరింత టయాన్ని రక్షించారు. నా అన్నదమ్ములు కూడా పెంచుకోవాలనుకున్నాను. నా పెద్ద వయసు శుభ్రత రాలేదన్నారు. పెద్దగా కోవిడ్లోనే చిన్నగా చేయి ఫ్రాక్చర్ అయితే నేను ఆపరేషన్ అయింది నర్సవాడు. ఈ కారణం బట్టి నా రక్త సంబంధం లేకపోయినా ఆత్మీయులు అందరూ మరి ఎంతగానో ప్రేమించారు. విజిటింగ్ 2వ వారం ఎప్పుడు వస్తారని పాస్టర్ ఎదురు చూసి ఒకరు రాకపోతే రాలేదని బాధపడే కుటుంబాలను చాలా చూశాను. మీకు అందరికీ ప్రభు నామాన్ని వచ్చి నేను మరోసారి హృదయపూర్వకమైన వందనాలు తెలుస్తూ ఎక్కడున్నా మేము మర్చిపోం. మా కోసం ప్రార్థించండి, మీ కోసం ప్రార్థన చేస్తాను. కొన్ని పెళ్ళిళ్ళు టార్గెట్ నేను పెట్టుకున్నాను. ప్రభు అడిగారు రాలేదు. అవి ఎప్పుడు అవుతాయి నాకు తెలియదు, కానీ ఎప్పుడైనా కానీ భోజనానికి మాత్రం వస్తాను. చాలా వచ్చేలోపుగా పగలు పెళ్ళికి రాకపోయినా నాకు సెంటిమెంట్ అయితే చాలా ఇష్టం. కాబట్టి మీ అనుదిన ప్రాంతంలో మా కోసం జ్ఞాపకం చేసుకోండి. నన్ను ప్రేమించి నా పరీక్షల్లో వెంటనే ప్రోత్సాహం అందిస్తున్న మా మోడల్ తల్లి గారు, మా గౌరవనీయులు వెంటనే పరదేశ్వరయ్య గారు. నేను అన్నీ అంటాను, తమ్ముడు అన్నీ అనుకున్నా కానీ ఎప్పుడూ మోడల్ పాస్టర్ పిలుచుకోవాలి. అలాగని ఆయనను నేను ఇక్కడ చూపించలేదు. చక్కని ఆశలు గారు మమ్మల్ని ప్రేమించేవారు. అక్కడ కూడా ఈశ్వరరావు మాణికరావు గారు, సామెత రాజు బిషప్ ఆయన ఆడించారు. ఆప్తులు చాలా ఉన్నారు. నేను ప్రస్తుతం పరిచయం తర్వాత మరి ఎక్కడికి వెళ్దాం ఆలోచన చేస్తే కనుక నేను చాలా ఆందోళన మాట చెప్పాలంటే ఇంత గదిగా కనబడుతున్నా చిన్న సమస్యలు 4 రోజులు వెళ్ళిపోతున్నాను. ఇది తెలియదు. అటువంటి సందర్భాల్లో నన్ను వెళ్ళినట్టు ధైర్యపరిచిన వారు ఎందుకు భయపడకూడదు. ఆమెకున్న ధైర్యం నాకు ఏదొస్తారు చూడడానికి ఒకవేళ మధ్య కాకుండా పరిచయం విషయంలో ఎంతగానో ధైర్యపరిచి ఒక పాట పడుతుంటే రాత్రి ఆ ప్రాక్టీస్ 12 అయిపోతున్నాం. రాత్రి ఆ పాట నేర్చుకుని ఉదయం చర్చలో వాడు అంతా ప్రాక్టీస్ అయ్యింది. ఆ కారణం బట్టి ఈరోజు మా పరిచయం దేవుడు ఒక దీక్షాడు. అందులో మంచి దేవుడు నడుస్తుంది. రాజమండ్రి తిరుమల కాలేజీ దగ్గరలో గోపిలందరూ అక్కడ నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. దేవుని గొప్ప బట్టి ఆ ప్రాంతంలో పరిచయం దేవుడు దీవునిగా జరిగించినట్టుగా ప్రార్థించండి. వారు కూడా సేవలను ప్రేమించే మంచి సంఘాల ప్రాంతం. ఒకటే చెప్పారు వాళ్ళు, అయ్యారు ఏది పడినా మాకేదోనా ముందు మీకు ఆర్డర్ పెట్టిన తర్వాత నేను చెప్పాను. దేవుడు తర్వాత నేను దేవుడు అనుకోడు. 2-3 వారాలు వారు చూస్తున్న ప్రాంతం ఎప్పుడు వస్తారు ఆ ప్రాంతంలో బడ్జెట్ ఉండదు. ఒక ప్రెసిడెంట్స్ ఉండరు, బీసీసీ మెంబర్స్ ఉండరు. ఇది దాటి అప్పుడు పైకి రాదు. ఆరాధన అయిపోయిన తర్వాత నేను డ్రెస్ మార్చుకుని రూమ్ దగ్గరికి డాక్టర్ వచ్చేస్తే అక్కడ వాళ్ళు పిలిచి రైతులు మామూలు ఉద్దేశం చేస్తారని అడిగారు. నేను పట్టినట్టు లెక్క పెట్టాలి. ఇక్కడ లెక్కే ఉన్నది. నేను ప్రార్థన చేసి దాఖలు చేసుకున్నాను. కోరుకోని పీఠంలో ఎంత వచ్చినా పాస్కారు ప్రతి ఆదివారం శుక్రవారం ప్రార్థన. మన చర్చ్ మెయింటెనెన్స్ ఎలాగంటే సీడీఎం ఉండదు. చర్చ్ గవర్నమెంట్ పంటది నెలకు వచ్చి 100-200 వేసుకుంటారు. అది ఇంటికి అక్కడ ఆశ్రయ ఆదాయంలో రావడం నిజంగా మీకు తెలుసు. మా కష్టపడే మనసు శుక్రవారం వెళ్ళట్లేదు. సిఆర్గా ఉంటారు, పెద్ద ఉంటారు. ఆ మామూలు ఆధారంగా తలకుంటే నేను ఆందోళన దగ్గర అక్కడ ఉంటే నేను తీసుకున్నాను. నిజంగా చాలా సంతోషం అనిపించింది ఆ విషయాన్ని చూశాను. దేవుని ప్రేమలోకి మంచి మందిరాన్ని కట్టారు. 45 లక్షలు పెట్టి ఆ ప్రాంత పరిచయంగా దేవుడు దీవునిగా జరిగించినట్టుగా మీ అనుదిన ప్రాంతంలో మా కొరకు ప్రార్థించాలని ప్రేమతో కోరుతున్నాను. అక్కడ యూత్ కూడా నాకు చక్కని యూత్ దేవుడు ఇచ్చాడు. 40-50 మంది ఎవరు నడుపుకుంటారు. సరి సమాజంలో కూడా చాలా పాట పాడగా చెప్పుకుంటే ఒక 20 మంది 15 మంది అక్కడి నుంచి పాట ఎత్తుకోవడం 100 లేదు. అంతటి చక్కని మీ అందరి ప్రాంతం ఆ రోజు పెట్టారు అంటే వాట్సాప్లో మీ అందరి ప్రాంతం ద్వారా దేవుడు నాకు మంచి బ్యాచ్ ఇచ్చాడు. అందరికీ వందనాలని బ్యాచ్ చెప్తూ నేను మెసేజ్ పెట్టలేదు. కాబట్టి వ్యక్తిగతంగా మీరందరూ దాదాపు 6.5 సంవత్సరాలు నాకు ఇచ్చిన ప్రోత్సాహం మరువులేది. పరిస్థితుల్లో నన్ను పరుగులెట్టించారు. ఒక మాట చెప్పాలంటే కనుక నేను చూస్తుండేవారు లెటర్లు ఇక్కడ చెప్పి నేను పరుగులు అడగలేదు. అటువంటి చక్కని పరిచయం ఇచ్చి మమ్మల్ని కూడా మేము ఆత్మని బలపరుచుకోగలరా ప్రోత్సాహించిన మేము అందరి బట్టి దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాను. నాకు ఈ సహోదరి పనులు ఇచ్చాడు దేవుడు. నా కొడుకులు వాళ్ళ మేనడు
మరి ఇంత సమయం నిజంగా తమ్ముడు ప్రతిరోజు కూడా ఇంత సమయం మనతో ఉండడం, మీరు ఇంత సమయమైనా ఈ స్థలంలో ఉన్నారంటే కారణం దేవుడు మా పట్టించిన ప్రేమ. శుక్రవారం రిలీజ్ చేసిన పెద్దలు అడిగినప్పుడు నేను సరైన తర్వాత వార్త సంఘానికి తెలియగలమా, మీరందరూ కూడా తెలుసుకుని ఈరోజు ఎంతమంది చిన్నపిల్లలు, యూత్, స్త్రీలు, పురుషులు ఎంతమంది స్థలానికి రావడం చాలా సంతోషకరం. నాకు స్వీట్ పేరు ఏంటంటే మందిర డెడికేషన్. నేను వచ్చిన తొలిగా చెప్పాను, తెల్లారేసరికి మందిరం కావాలి. నేను ఏం చేస్తానో తెలియదు. నేను దుబాయ్ వెళ్తున్నాను, వచ్చి కమిటీ వేసుకున్నానండి. అలాగే కమిటీ వేసుకున్నాను, వెంటనే అభిషేకించాను, కమిటీని శంకుస్థాపన చేస్తాను. దాని 2 సంవత్సరాలు చూడాలి. అలాగే సేల్స్ టీమ్ 8 సంవత్సరాలైనా డెడికేషన్ లేదు, ప్రార్థించాం, డెడికేషన్ అయింది, వ్యాపార డెడికేషన్ అయింది, ఒడుగు పక్కన కవర్ అయింది, నవ్వులు పక్కన షెడ్ పెట్టాం, సెయింట్ పాల్స్లో స్టీలింగ్ పక్కన టవర్ పనింది, మెండేపూర్లో టవర్ చుట్టూ ప్రహరీ పనింది. నేను తమ్ముడికి ఒకే ఒక బాధ్యత మాత్రం అప్పగించాను. నేను చేయాలనుకున్నాను, దేవుడు అది దాని శత్రువు కాదేమో, దళితాడు మాత్రం అందరూ కట్టాలి. స్థలం కలిగి వారు అభివృద్ధి నేను చేసేవాడు తప్పనిసరి. స్థలం లేని కారణంగా ఇక్కడ మందిరం ఒకటి లేదు. కాబట్టి రాబోతున్నాను తమ్ముడు, ఇప్పుడు నేను పెద్దలు కలిస్తే నేను ఒక 6 రోజుల్లో స్థలం కూర్చి పెద్దవాళ్ళు మాకు చెప్తారన్నారని చెప్పారు. కాబట్టి ఆ మందిర నిర్మాణ విషయంలో మరి తమ్ముడు ప్రయాసపడాలని, మీరు పెద్ద సంఖ్య దళితాడు సంఘానికి కుటుంబ పరంగా ప్రతి కుటుంబం కూడా సంఘపరంగా ఎలా ఉన్నా ప్రతి కుటుంబం కూడా చిన్న సంఘానికి మీరు చేయగలవాలని సభనిగా నేను కోరుతూ, నా కుటుంబపక్షం నేను చేయగలిగేదో వారికి చేస్తాను, నేను మాటించాను. నేను పనిచేసే చోట నుంచి కూడా వారికి నేను ఆర్థిక వనరులు సమకూరుస్తానని చెప్పడానికి ఇష్టపడుతూ, మరొకసారి మీకు అందరికీ కూడా మరి పేరు పేరు చెప్పాలంటే తెలుసు, అందరి పేరు నాకు కంప్యూటర్ ఉన్నాయి, ఏది ఎవరిని మర్చిపోయలేదు. అందరి పేర్లు నేను చూపిన ప్రేమ, నేను చూపిన అభిమానం ఇవన్నీ ఎప్పటికీ మరువలేని. అందును బట్టి దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ, ముఖ్యంగా మరి రాష్ట్ర గారు, ఎస్ఐ గారు సమయం మనతో ఉండడం, వారికి ప్రత్యేక వందనాలు. మరి విజయ్ కుమార్, వెంకటేష్ నేను వచ్చినప్పుడు గుడికి వచ్చేవాడు కాదు. నేను ప్రార్థించాను, నన్ను గుడికి రావాలంటే చెప్పడమే నా పని. తర్వాత నుంచి ఎప్పుడు శుక్రవారం కానీ ఎప్పుడు మందిరం మాట్లాడాలి. ఇలాగ మందిరాన్ని నడిపించబడిన వారు చాలా ఉన్నారు. అది చాలా అభివృద్ధి మా జీవితానికి అంతకంటే ఏమవుతుంది. మీ అందరూ ప్రార్థనలో మా కోసం, బిడ్డల కోసం జ్ఞాపకం చేసుకోండి. ఒకటే పిల్లలకు మంచి చదువు ఇవ్వాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మరి సేవ అంటారా, వాళ్ళు ఇష్టపడి వస్తే తప్ప నేను బలవంతంగా వాళ్ళకి సేవలు చేయలేదు. దాంట్లో దేవుని ప్రణాళిక కూడా ఉండాలని ప్రేమతో కోరుతూ, దాని అంతా కూడా యూత్ వరకు కూడా రెస్కోవడం, స్త్రీల సమాజం అంటే ఒక రెస్కోవడం, ఇవన్నీ కూడా ప్రతి సంఘానికి ఏర్పాటు చేస్తాం. అది కేవలం దేవుని కృప, మీ అందరి ప్రార్థన అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ, మరి ఎవరి పేరు చెప్పలేదని అన్నిగా భావించకుండా మీ అందరికీ మా హృదయంలో స్థానం ఉంది, మాకు కూడా మీ హృదయంలో స్థానం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, మరి మధు గారు చెప్పినట్టుగా మరి ఒక స్వీట్ మెమరీ ఏంటంటే దుబాయ్ వెళ్ళడం చేస్తారు. దుబాయ్ ప్రాంతం వెళ్ళి వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. వచ్చినప్పుడు కూడా నాకు చక్కని వెల్కమ్ చెప్పి పేపర్లో కూడా యాడించి దాచిస్తాడు. అవి ఎప్పటికీ నేను మర్చిపోలేదు. మీ అందరి ప్రాంతాలే మమ్మల్ని స్థాయిలో వచ్చినాయని సగర్వంగా చెప్పుకుంటూ, చాలా మంది అయ్యారు వరకుమార్ గారిని మర్చిపోయాలని చేశారని మాట చెప్పినప్పుడు తమ్ముడు పలుకరించారు. వరకుమార్ గారి పరిచయం పోల్చుకుంటే అది గడిపడ్డారు. ఇప్పుడు వచ్చినట్టు ఎక్కిస్తున్నారు, భోజనం పెడుతున్నారు, బాగుతున్నారు, ఆయన మంచిని చూడలేదు ఆ రోజుల్లో. కానీ దేవుడు కష్టపడడం, దేవుడు మమ్మల్ని దీవించాడు. ఎగుమతి వచ్చేటువంటి తమ్ముల విషయంలో కూడా మీ పరిపూర్ణమైన సహకారాన్ని వారికి అందించాలని కోరుతూ, ముఖ్యంగా ఏల్సీ పరిస్థితుల కోసం ప్రార్థించేది. ఆ దేవుడు సమాధానకరమైన శాంతికరమైన స్థితిని మాకు ఇచ్చారు. అలాగే మరి సమయంలో శాంతరంగా నమ్మకాలు కూడా నేను ఎవరికి చెప్పాలని ఎందుకంటే నేను ఏర్పాటు చేసుకుని కాదు, సంఘం ఏర్పాటు చేస్తాను. తెలుసుకుని ఆత్మీయ ప్రేమపరిచి ఆ దంపతులు కూడా మంచిగా రావడం సంతోషం. ఒక్కటి నేను సంతోషిస్తున్నాను, ఎన్ని పార్టీ నన్ను ఎంత ప్రేమిస్తుందో ప్రవచన దేవుడి సంఘంలో కుటుంబాలు కూడా అంత ప్రేమిస్తుంది. ఆ మాట వెంబడిందంటే కనుక అయ్యారు రండి ప్రార్థన చేయాలి. నిజంగా మన సంఘాల్లో విదేశాల్లో వాయిస్ రికార్డ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వాళ్ళ మెసేజ్ పంపడంలో వాళ్ళు ఎంతగానో బలపడి చాలా మంది ఫోన్ చేసి చదివి పని నేను గమనించండి. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నేను
నా వీడియో ముగిసిన తర్వాత నేను రావడం అన్న సమయం కూడా వాళ్ళు అనుసరించినది, దాన్ని గౌరవించాలి. ఇప్పుడు ఎవరైనా నన్ను పిలిస్తే మాస్టర్ గారిని పిలిస్తేనే నన్ను పిలవడం జరుగుతుంది. నాకు నేనుగా రాను, ఏ ప్రాంతం కూడుకున్నా, ఎందుకంటే మా ఇద్దరు మంది విభేదం రాకూడదు. సంఘం ఈ రోజు ఉన్నది నేను మాట్లాడడం ఏ లిస్టులో ఇప్పుడు ఉంటాను. నాకంటే ముందు ఘనమైన పరిచర్య గొప్పగా చేశారు. తర్వాత ఎటువంటి అవసరాన్ని మీరు ప్రార్థించారు. మా వద్దు మేము ప్రయాసపడతాము. ఈ పరిచర్యను నిలబెట్టగలిగే ఆధ్యాత్మిక దృష్టి కలిగిన తమ్ముడు కూడా రావడం సంతోషకరం. రాబోయే దినాలు వారి కొరకు మీరు ప్రార్థించి మీ పరిపూర్ణ చేయూతను వారికి అందించాలని, ముఖ్యంగా మరి పెద్దలు మెమోండో నీకు శిల సమాజం వారు మరి 2 క్లాసులు ఇచ్చారు. దాంట్లో పాల్గొనడం నేను పాల్గొనడం మొదలు పెడితే ఎందుకంటే పాల్గొని అయిపోతుంది. కానీ అక్కడ సమృద్ధిగా పాల్గొనితే అంతగా అక్కడ ఎప్పుడైనా మనం పాలు తప్ప నీళ్లు కానీ కాఫీ కానీ ఇవ్వడం. కాబట్టి వాళ్ళు కూడా చెప్తారుగా, ఎందుకంటే డిసైడ్ చేశారంటే నేను స్నేహితులు క్లాస్ నుంచి పాల్గొనడం అంటే మీరు మమ్మల్ని పాల్గొనమన్నారు, మేము కూడా మిమ్మల్ని పాల్గొనడం అనుకున్నారు కూడా తెలియదు. కానీ అది పరిస్థితులు అన్నది మాత్రమే అయినప్పటికీ కూడా మరి వాళ్ళు చక్కగా జనస్థాయిగా గుర్తుండేటువంటి గిఫ్ట్స్ ఇవ్వడం చాలా సంతోషకరం. అలాగే యూత్ వారు ఫోటో రిమైండర్స్ కూడా ఎత్తుకోవడం ప్రతి చూసుకోవాలి. తర్వాత సండే స్కూల్ టీచర్ గారు అయ్యారు మన చిన్నవారంటే నేను అంటున్నాను, చిన్నవారు పెద్దలు అంటారు. మరి చిన్నవారే కానీ ఈనాటి వాళ్ళే కాబట్టి అవును కుటుంబాల పరంగా చాలా మంది మరి చక్కని బొమ్మలు ఇచ్చారు, వస్త్రాలు ఇచ్చారు, బాంబులు ఇచ్చారు. అవన్నీ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. నేను ఏం చేశారో మీకు తెలుసు, ప్రభుత్వం తెలుసు. ఆ కుటుంబాలన్నిటికీ కూడా ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలుస్తూ మరి అన్ని భావించు సమయం అధికమైంది. ఈ రోజు అంతా ఇంకొక రోజు విషయాలు మనం మాట్లాడుకోలేదు కాబట్టి ఎప్పుడు మీ వరకు ప్రార్థిస్తామో మా వరకు మీరు ప్రార్థన చేయండి. కష్టంగా వచ్చేస్తారు కానీ డిసిప్లిన్ సంఘానికి నేర్పం. మాస్టర్ గారు మాట 7కి ప్రార్థనకి 7కి ఇవ్వాలి, 9కి 9కి ఇవ్వాలి. ఇక్కడ ఇంట్లో అందరూ కదే ఎప్పుడు మేము గొడవడం కానీ ఉదయం టిఫిన్ కానీ గొడవ వస్తున్నాం. టిఫిన్ చేయడానికి టైం అయింది, ప్రార్థన చేయండి 9కి కానీ. నువ్వు తింటే పట్టలు పెట్టడానికి బాగా తిను, నేను మాత్రం తిన్నాను వచ్చేస్తాను. ఎందుకంటే సేవ నేను తినని రోజునే దేవుడు ఇంకా నా యొక్క అలా చదువుతుంది. ఏమి కనుకోండి ఎక్కడి నుంచి చదువుతుంది ఏం కనుకుంటుంది. ఆయన ఇచ్చి నీకు నాకు ఇవ్వాలి, నా దేవుడు నాకు భావిస్తున్నాడు. అంతే చాలాసార్లు చెప్పాలని నీకు బతుకుతాడు రోజులు చాలా ఉన్నాయి. దేవుడే ప్రతిస్తున్నాడు. ఎంతోమంది అనారోగ్యం పాల్గొంటున్నారు, నిద్ర లేక తిండి లేక. దాన్ని అందరి ప్రార్థన ద్వారా దేవుడు సంపూర్ణంగా ఇచ్చాడు. నాతో పాటు పనులు పెట్టడం ఈరోజు ఈ పరిచయం కనుక ప్రియులు చెప్పినట్టుగా ఆశ్రమం గారి సపోర్ట్ నాకు గొప్పది. మాకు ఎందుకు ఒళ్ళు పెట్టలేదు అని కదా, అలాగే నేను తప్పు చేయలేదు. అటువంటి మంచి బిడ్డలు కూడా దేవుడు మాకు ఇచ్చాడు. ఆ బిడ్డల కోసం, మా కుటుంబం కోసం అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి ప్రార్థన కోరుతూ ప్రతి కుటుంబంలో ప్రభుత్వం చేశాడు. నేను చెప్తాను, ఎక్కడో వెళ్ళిపోలేదు, గోదావరితో ఉన్నాం, ఎవరు వేస్తే ఎవరు. కాబట్టి ఎప్పటికీ కూడా ప్రభు జ్ఞాపకంలో మనం కలుస్తున్నాం. ఎదురు ప్రాంతంలో మా కోసం జ్ఞాపకం చేసుకోవాలని ఆనాడు పౌలు సంఘాలు ఎలా ప్రోత్సహించాయో అట్టి చక్కటి ప్రోత్సాహాన్ని అందరూ అనుభవించిన విధానం బట్టి దేవుని స్తుతిస్తూ ఒకళ్ళు ఎవరి వరకైనా నేను చెప్పడం మర్చిపోతే అన్యత భావించుకోగా మీకు తెలుసు నా మాట మీకు అందరికీ నా 2 వందనాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. 7 సంవత్సరాలు కూడా మరి మాకు మీరు అందించినటువంటి ప్రేమ ప్రోత్సాహాన్ని బట్టి మేము ఎంతగానో దేవునికి రుణస్థులై ఉన్నాము. ఎపిఫానియా లూథరన్ సంఘము అంటే నిర్మస్తం ప్యారిష్ 1లోని మరి ఉన్నతమైనటువంటి సంఘముగా మీ సంఘము పిలువబడుతుంది. సేవకులు చేర్చుకోవడంలో, సేవకులకి ప్రోత్సాహం ఇచ్చడంలో మరి ఎంతో మరి ప్రోత్సహించేటువంటి సంఘం అని సాక్షిస్తున్నాను. ఎందుకంటే ప్రతి కూడికు కూడా మాస్టర్ గారు ఉండాలి అనేటువంటి ఆలోచన మీ సంఘానికి ఉండడం మరి చాలా మరి విశేషమని. మరి చాలా సంఘాల్లో చూస్తే అనేటువంటి ఆలోచన మీ అందరి ప్రేమ.
మీ అందరి ప్రోత్సాహం. ఈ యొక్క మా పరిచర్యలో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాతో సహకరించినటువంటి సిఆర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. పేరెంట్స్ గారికి, సిఆర్ గారికి, వారి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ముఖ్యంగా పెద్దలు, పాత పెద్దలు కానివ్వండి, కొత్త పెద్దలు కానివ్వండి, మరి వయసులో నిలిచిన దాన్ని వారి అంత అనుభవం నా వయసు కాదండి. నేను వందలు చెప్పకపోయిన వారే వందలు నన్నే పలకరిస్తారు. మరి ఎంతగానో ప్రేమ అంటే పాస్టర్ గారి వరకు అటువంటి అవకాశం. కానీ పాస్టర్ గారు ఎక్కడన్నా పరిచయం నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు మరి పాస్టర్ గారి స్థానాన్ని పాస్టర్ గారికి ఇచ్చి మరి ఎవరిని కూడా ఆ ప్లేస్ లో వారు ఉంచేవారు కాదండి. ఎందుకంటే పాస్టర్ గారి తర్వాత పాస్టర్. మరి ఇప్పటి వరకు ప్యారిస్లో చేసినప్పుడు ఏదో ఉపవాస ఉడుకులను, అలాగా పండుగలను, స్వయం సమాజ ఉడుకులో మాట్లాడారు. కానీ మరి మీ ప్యారిస్కి వచ్చిన తర్వాత నెలలో 4 వారము ఆదివారము మరి మీ అందరి మధ్య మరి ప్రసంగించడం అంటే మీరందరూ చాలా వాక్యానుభవం కలిగినటువంటి వారు, నాకంటే వయసులో చాలా పెద్దవారు అయినప్పటికీ కూడా మరి 2వ వారం 4వ వారం అనేటువంటి చర్చ అంతా ఫుల్ అయిపోయేటువంటి పరిస్థితి అండి. అది మమ్మల్ని బట్టి కాదు, కానీ మా నోట దేవుని యొక్క మాట పలుకట ద్వారా మరి ఆ మాట మీరు విని గ్రహించేటువంటి విధానం బట్టి మీరందరూ మా పరిచర్యను మీరు ఎంతగానో ప్రోత్సహించారండి. అలాగే ఆలోచన చేసే పనులను బట్టి సహోదరులు మరి పరిచర్య కాలంలో ప్రతి విషయంలో కూడా మా కుటుంబాన్ని ఎంతగానో సహకరించినటువంటి, ఎందుకంటే సంఘానికి తలమానిగా పెద్దవారు మరి ఆటపోటులను సభ ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్యారిష్ మారాలి అని అంటే ఈ ప్రయత్నం మేలనేసి మరి కరోనా కారణంగా మీ మధ్య కొంతకాలం ఉండడం జరిగింది. వేరే ప్యారిష్ వెళ్ళాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఈ ప్యారిష్ ఆ ప్యారిష్ అని కోరుకోవడం, మాట్లాడుకోవడం చాలా మంది మాస్టర్ గారు చేస్తారు. పరిచర్యకు వచ్చిన కాడి నుంచి నేను ఒకటే మాట చెప్తాను, దేవుడు మనకి ఏ స్థలాన్ని ఏర్పాటు చేస్తే ఆ స్థలానికి మనం వెళదాం. ఈ ప్రాంతం ఆ ప్రాంతం పదునైన వ్యక్తి ఎక్కడైనా తిరుగుతుంది. పరిచర్యకు భయపడవలసినటువంటి పని లేదు. ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చినప్పుడు అయితే టెన్షన్ పడుతున్నప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, ఎక్కడ అడగల్లో వేసినా మనం వెళ్ళి చేయగలం. ఆ విశ్వాసం, నమ్మకము మరి దేవుని పట్ల మనకున్నది ఇంతగా కాచి కాపాడిన దేవుడు రాబోయే దినాల్లో మన పరిచర్యను కూడా దీవిస్తాడనేటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకంతో మరి ఏ ప్యారిష్లో పనిచేసినా మరి ఇది కావాలి అది కావాలని మేము ఎప్పుడు కూడా అడగలేదు. అయ్యగారికి కూడా అదే మాట నేను చెప్తూ ఉంటాను. నిజంగా ఆలోచన చేసి అయ్యగారితో మరి అయ్యగారి ముందు కూడా మాట్లాడడం అంటే ఆయన అంటే థియాలజికల్ ట్రైనింగ్ అయ్యారు. ఆయనతో సమానంగానే నిలబడటం అంటే ప్రార్థనా పూర్వకంగానే మీ అందరి ప్రార్థనా ప్రోత్సాహంతో ప్రార్థన మీద ఆధారపడి నిలబడడం. ఎంత టెన్షన్ అంటే ఇంట్లో బెడ్లు చెక్క తీసుకొని, ఇల్లు చెక్క తీసుకొని ఆయన వెనకాల పరిగెట్టడం అంటే 4వ వారం అయ్యారు 9 గంటలకు వెళ్ళిపోవాలి. ఇక్కడ 9:30 సర్వీస్. మరి ఆయన వెళ్ళిపోతే నేను తీర్చేవారు ఒక అరగంట ముందే తీసుకొచ్చిన ఇక్కడ పాడేసేవారు. అక్కడ పని మరి తెలుసుకోకపోయినా సరే మరి కంగారు ఆయన వెనకాల పరిగెట్టుకుని వచ్చి ఇక్కడ కూర్చునేసరికి సిఆర్ గారు కనీసం నెట్లోకి వచ్చి ఆవేశం తీర్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా వెంటనే ఆయన చేతికి మైకి చేయబడివారు. అలాగని ఎప్పుడు కూడా నేను పాడలేదండి, చెప్పలేదండి అనేటువంటి విధానం లేకుండా ఒక్కొక్కసారి శుక్రవారం అయితే బయటకు వెళ్ళినప్పుడు మరి ఆ పరిచర్యను ఇంతకాలం కూడా ఆ అవకాశం ఎవరు ఇవ్వకపోకుండా దాన్ని కూడా మరి సంఘం నాకే అప్పగించారు. దాన్ని నేను కూడా సద్వినియోగం చేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఒక్క 10 నిమిషాలు
ఉన్నటువంటి ఆ యొక్క స్కిల్స్ ఇచ్చారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రభు పరిచర్య నమ్మకంగా చేస్తారు. దేవుని ప్రేమలో అనవసరమైన విధానాలు బట్టి మోడల్ విశ్వనాథ్ గారు మాకు ఆర్టిస్ట్ అయినప్పుడు నా దగ్గర లేకపోయినా దూర ప్రాంతం నుంచి అందరి షీట్లు కరెక్ట్ చేసి నాకు మాట్లాడడం జరిగింది. దేవుని ప్రేమలో విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఆనపరిచర్య దేవుని ప్రేమలో చాలా ఉన్నతంగా ఉంది. నేను ఆయన చెప్తున్నటువంటి విషయాలు కానీ ఆయన చేసిన పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటే నాలో కొన్ని విషయాలు ఇంకా కూడా ప్రభుత్వంలో ఇంకా కూడా పురోగతి పొందాలి అన్న చేసిన ఒక పరిచర్యను నిలబెట్టలేనటువంటి పాత్ర నా హృదయంలో ఇంకా కూడా ప్యారిష్ బాగుంటుంది అన్నారు. పాస్టర్ గారికి మంచి ఓవర్ సపోర్ట్ ఇచ్చారు. మీరు రండి, చక్కగా ఉంటుంది పరిచర్య. ఓ మాట చెప్తాను, నేను ఎక్కడికైనా వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రతి ప్యారిష్ తిరిగాను. ఎక్కడ చూసినా నా ఫోటోతో పాటు నా ఫ్లెక్సీలో ఫోటో బట్టి నాతో పాటు అన్నగారి ఫోటో కూడా తప్పనిసరిగా ఉండేది. మేము ప్రాముఖ్యంగా ఆ విషయంలో బాగా దగ్గరగా ఏమనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా చూడండి, పక్కన లంకపూడి కానీ, శివదేశికాలు కానీ, పాలకూలు కానీ, ఈడులు కానీ, ఓటులు కానీ, చుట్టుపక్కల అన్ని సంఘాలు దేవుని ప్రేమ ప్రభు పరిచయం చేయడానికి బలమైన సాధనగా దేవుడు వాడుకునేవాడు. దేవుని ప్రేమలో అటు డబ్బులు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా దేవుని ప్రేమలో నాకు కూడా సహకరించాలని నా మనం చేస్తూ అన్నగారికి అమ్మగారికి మంచి పొందాలి. దేవుని ప్రేమలో దూర ప్రాంతమే కాదు, మనకు అతి దగ్గరగా సమీపంగా ఉన్న ప్రాంతం రాజధాని ప్రతి ఒక్కరి ఉండాలి. దేవుని కుటుంబాన్ని చాలా సంతోషం కాదు. తీసుకొచ్చిన ఫలాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన చేసేస్తాం. స్థానిక 27 సంవత్సరాలు మీకు అనేకమైన సేవ చేసే మహోభాగ్యాన్ని ఈ బాధ్యత ఘటానికి అనుగ్రహించినందుకు వందనాలు. ఆనాటి డెలిగేట్స్ మొదలుకొని ఈనాటి డెలిగేట్ వరకు, ఆనాటి పీసెస్ మెంబర్స్ మొదలుకొని ఈనాటి పీసెస్ మెంబర్స్ వరకు, ఆనాటి ట్రెజరర్స్ మొదలుకొని ఈనాటి ట్రెజరర్స్ వరకు, ఆనాటి ఎల్సిసి పెద్దల మొదలుకొని ఈనాటి ఎల్సిసి పెద్దల వరకు, సక్సెస్ గారు, రాజుగారు గారు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు, సంధిస్తున్నారు ఇచ్చిన ప్రతి ప్రోత్సాహం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కానీ మా సేవని నాకు ముగించి మేము ముందుకు వెళ్ళవలసిన సమయం ఆసనమైంది. నా ప్రధానంలో మీ ప్రియా సహోదరుడు కూడా రతరాజు గారు మా మంచిగా రావడం మీకు రుణించారు. కాబట్టి పౌలు చెప్తున్నాడు, నేను మోసే దొంగలు నాకే దొంగలు వృద్ధి కలిగించేవాడు ఆయనే. కాబట్టి ప్రభా, నేను పోసి నాటగలిగే పరిస్థితి మాకు ఇచ్చిన వృద్ధి కలుగు చేసి మీ చేతులు సంఘాన్ని అప్పగిస్తున్నాను. అనేక మంది ప్రభా ఆనాటి నుంచి నాటి వరకు తమ కుటుంబంలో బిడ్డగా ఒక సామూహిగా మాత్రమే కాదు, తమ బిడ్డలకు బిడ్డగా, తమ తోడు సహోదరులకు సహోదరిగా మా పట్ల చూపిన అమితమైన ప్రేమను బట్టి వందనాలు. ఈ జతకి ఈ సంతోషం చాలు ప్రభావం, ఎందుకంటే అధికంగా మేము ఏమీ కోరట్లేదు. తన ప్రభా పనివారి జీవితానికి బాగుండదు. మేమేదో పని చేస్తాం రెస్పాన్సిబుల్, మేము చేయగలిగేదో మేము చేయగలిగాం. మహిమా గణన ప్రభావం నీకు ఆరోపిస్తూ పరిచయం సహకరించిన ప్రతి కుటుంబం దేవుని పేరున దీవించి ఆశ్రయించారు. ఎన్నో మంది నిర్మాణంలో నీకు ఉపయోగించారు, ఎన్నో గృహాల కట్టడంలో నీకు ఉపయోగించారు, ఎన్నో కుటుంబాల కట్టడంలో నీకు ఉపయోగించారు, ఎందరో మహిళలు ప్రార్థిస్తే స్వస్థతలు ఇచ్చారు. మీరు చేసిన ప్రతి అద్భుత క్రియను బట్టి సండే స్కూల్ ఆదివారం ఆరాధన, యూత్ మీటింగ్, స్త్రీల సమాజకుడిగా, నన్ను ఉపవాసకుడిగా క్రమం తప్పగా రాబోయే నా దగ్గర నీకు ఉపయోగించి 10 నెలల పైబడి మందిరంలో ఉపవాసకుడిగా, స్త్రీలకుడిగా నిలిచిపోయింది ప్రభావ. సండే స్కూల్ నిలిచిపోయింది. వీటిని మరో ఈ రోజు నుంచి పునఃప్రతిష్ఠించడం సాగించిన పెద్దలందరినీ నియమించి రాబోయే దినాల్లో పరిచర్య సరళులు మీ దాసుల సంవత్సరంలో విశాలపరచడం మీరు ఆలోచించబడి తీసుకున్నానని పౌలు ప్రేమ సంఘాలు చెప్తున్నట్టుగా ఎక్కడించిన ప్రతి వస్తువు బట్టి ప్రతి నెల ప్రభావ ఈ విధంగా మీకు వందనాలు తెలుస్తున్నాను. అనేక కుటుంబాలు వ్యక్తిగతంగా వారిచ్చిన ప్రోత్సాహం బట్టి ఎవరితో ప్రోత్సాహం బట్టి మీ నామాన్ని స్మరిస్తూ రామకాలంలో మరింత దీవికంగా పరిచర్య జరిగించున్నాను. దాన్ని సరిపరిచిన ఆహారాన్ని దీవించడం వచ్చిన అందరికీ సరిపడుతుంది తోడ్పడించి ఈ కార్యక్రమం జరిగించడం ప్రయాసపడిన స్వర్గాన్ని పెద్దలను సంఘాన్ని దేవుని పేరు దీవించి
ఎలా మేము కలిసి మీ పరిశుద్ధ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని మరొకసారి సేవ పరిచయ కార్యక్రమ సకల కుటుంబాలన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రాష్ట్ర పరిశుద్ధంగా ఈ అమ్మగారికి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పరిచర్యకు తోడుగా ఉండి క్షేమనిచ్చి ప్రేమతో నడిపించుకుందాం. అందరికీ వందనాలండి. సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు మా ఆత్మను రక్షించుటకు
సాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించదము. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మేము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పొడి జీవించారు. మీ జత పరివారమే మేము, మీ జాడలో ఇక పనికై మమ్మును పిలిచిన